వ్యతిరేకంగా ఈ ప్రభుత్వం పోలీస్ ద్వారా ఏ విధంగా ప్రవర్తింపజేస్తుందో చాలా దురదృష్టకరమైనటువంటి పరిస్థితి. ఆ ప్రత్యేక పరిస్థితిలో నేను మీ ముందుకు వచ్చి కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నాను. ఈరోజు నిన్న 11/7/2024 సాయంత్రం మేబీ అరౌండ్ 7 o'clock మాజీ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి మీద మరియు కొంతమంది పోలీస్ ఆఫీసర్స్ మీద, కొంతమంది ప్రభుత్వ ఉద్యోగుల మీద శాంక్షన్ అనేది మర్చిపోయినారు, అది పక్కన పెడదాం. ఒక ఎఫ్ఐఆర్ క్రైమ్ నంబర్ 187/2024 రిజిస్టర్ కావడం జరిగింది. అఫెన్సెస్ ఏంటంటే మరీ దుర్మార్గం. 307 ఈజ్ ది హైయెస్ట్ అఫెన్స్ దట్ ఈస్ దేర్. 307. దీనికి ప్రాథమికంగా బీజాలు ఎప్పుడు పడ్డాయంటే 14 మే 14, 2021. మే 14, 2021. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్, నోట్ ది డేట్. అప్పుడు రఘురామకృష్ణరాజుని ఎఫ్ఐఆర్, ఆయన మీద ఒక కేసు రిజిస్టర్ చేయబడి ఉండింది. ఎఫ్ఐఆర్ 12/2027 డేటెడ్ 14th. ఆ కేసులో వాడు హైదరాబాద్లో ఉండగా వాడిని అరెస్ట్ చేసి కన్సర్న్ జ్యూరిస్డిక్షనల్ కోర్టుకి, గుంటూరు పరిధిలో కోర్టుకు తీసుకురావడం జరిగింది. ఆ నేపథ్యంలో వారిని 14వ తేదీ మే అరెస్ట్ చేసి సాయంత్రం 5 గంటలకి కోర్టు వారి దగ్గర తీసుకొచ్చి సెక్షన్ 167 ప్రకారం ఎప్పుడైతే వెన్ ది ఇన్వెస్టిగేషన్ కెనాట్ బి కంప్లీటెడ్ విత్ ఇన్ 24 hours, అప్పుడు మాత్రమే మ్యాజిస్ట్రేట్ దగ్గర 57 అనేది సిఆర్పిసిలో చెప్తుంది. 24 గంటలు మాత్రమే, 24 గంటల వరకు ఒక అరెస్ట్ చేసిన ముద్దాయిని పోలీస్ కస్టడీలో పెట్టుకోవచ్చు. అప్పటికీ కూడా ఇన్వెస్టిగేషన్ కాకపోతే మ్యాజిస్ట్రేట్ దగ్గర ప్రొడ్యూస్ చేయాలని సెక్షన్ 57 చెప్తుంది. సో ఆ విధంగానే ఆయన సాయంత్రం 5 గంటలకు అరెస్ట్ చేశారు, ఇన్వెస్టిగేట్ చేశారు. 15వ తేదీ సాయంత్రం 5 గంటలకి వారిని కన్సర్న్ మ్యాజిస్ట్రేట్ 6th అడిషనల్ జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ గుంటూరు అక్కడ ప్రొడ్యూస్ చేయడం జరిగింది. కాబట్టి చట్ట ప్రకారం 5 గంటలకి 14వ తేదీ అరెస్ట్ చేశారు. 15వ తేదీ లెక్క ప్రకారం 57 సిఆర్పిసి ప్రకారం 167 చెప్పినటువంటి విధానం ప్రకారం 5 గంటలకు ప్రొడ్యూస్ చేయడం, 24 గంటల్లో ప్రొడ్యూస్ చేయడం జరిగింది. ఏ విధమైనటువంటి చట్టంలో తప్పిదం జరగలేదు. కానీ ఆ విషయంలో వారు ఆన్ ది ఇంటర్వీనింగ్ నైట్ ఆఫ్ 14/15 ఆ రోజు కస్టడీలో నన్ను టార్చర్ చేశారని చెప్పి వారు ఇప్పుడు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దానిలో చాలా స్పెసిఫిక్గా రాశారు వారి కంప్లైంట్. ఒకసారి చదివితే ఈ కంప్లైంటు డేటెడ్ జూన్ 11, 2024, అంటే సుమారుగా 3 సంవత్సరాల తర్వాత. అఫెన్స్ జరిగింది 14 జూన్ 21లో, మే 21లో 14. 11 జూన్ 2024లో వారు ఒక మెయిల్ పంపించడం జరిగింది టు ది సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, గుంటూరు డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్, వారు త్రూ ఎ మెయిల్. అది 11వ తేదీ వారికి రీచ్ అయింది. కానీ 11/7 నిన్న కేసు రిజిస్టర్ జరిగింది. దో దే రిసీవ్డ్ ది కంప్లైంట్ అని 11/6 నెల ముందర వాళ్ళకి కంప్లైంట్ చేరినా కూడా కన్సల్టేషన్స్, కన్ఫాబులేషన్స్, డెలిబరేషన్స్ అన్నీ పూర్తి చేసుకొని ఈ కేసుని ఎవరి మీదకి మళ్ళించాలి, ఏ విధంగా మళ్ళించాలి అని ఒక దురుద్దేశంతో 11/7 నిన్న కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. వారికి 11/6 మెయిల్ రిసీవ్ అయ్యి ఉంది. ముఖ్యంగా ఇది గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది. వారు దీనికన్నా ముందర వారు ఇచ్చిన కంప్లైంట్లో ఒక ముఖ్యమైన పేరా చదవాల్సి వస్తుందండి.
బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ది కేస్ అని వారు ఇచ్చిన కంప్లైంట్లో, వారు పంపించిన మెయిల్ కంప్లైంట్లో, యూ కెన్ క్వశ్చన్ మీ లేటర్ ఆన్. A false case was registered against me by CBCID of Andhra Pradesh government, FIR number 12 of 2021 dated 14th May. On May 14, 2021, I was arrested without due process, including the absence of medical examination or adherence to proper legal procedure. It is pertinent to note that I had undergone cardiac surgery. I was arrested on May 14th, 2021 at 5 p.m. in Hyderabad. The rule of law required that I to be produced before the local magistrate in Hyderabad and undergo medical examination. Instead, I was bullied unlawfully and physically when put into the car and brought to Guntur. అది లీగల్గా ఏం ప్రొసీజర్ తప్పిదం చేశారో చేదా ఐ విల్ కమ్ లేటర్. చెప్తూ వారు ఏం చెప్తారంటే మళ్ళా ఇన్సిడెంట్ డీటెయిల్స్ గురించి రాస్తూ కంప్లైంట్లో, రిపోర్ట్లో, at around 11:30 p.m. the same night, Mr. P.V. Sunil Kumar, the then DG CBCID, along with Sita Ramanjaneyulu IPS and other police subordinates came to room where I was illegally kept in the CBCID office. My legs were tied up with ropes, preventing me from moving. They started beating me with rubber belt. ఇక్కడ చాలా స్పష్టంగా వారు చెప్పినట్టు దీనిలో రిపోర్ట్లో, నెల కిందటి ఇచ్చిన రిపోర్ట్లో పేర్లు చెప్పడం జరిగింది. మెన్ మే లై బట్ డాక్యుమెంట్స్ విల్ నాట్ లై. దీన్ని ఒక చిన్న కొద్దిగా వెనక్కపోతే, రీల్ని రివైండ్ చేసుకుంటే, ఈ చెప్పిన పేరాలో ఈ చెప్పిన మనుషులు సత్యమా కాదా, వీళ్ళు కొట్టారా లేదా, వీళ్ళ పేర్లు ఉన్నాయా లేదని మీ దృష్టికి, ప్రజల దృష్టికి, మీ దృష్టికి తీసుకురావాల్సినట్లు అవసరం ఉంది. ఫస్ట్ వారిని మ్యాజిస్ట్రేట్ కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. ప్రొడ్యూస్ చేస్తే వారి యొక్క స్టేట్మెంట్ మ్యాజిస్ట్రేట్ గారు రికార్డ్ చేయడం జరిగింది. మ్యాజిస్ట్రేట్ గారి దగ్గర వారి యొక్క స్టేట్మెంట్ రాస్తే అది రికార్డ్ చేయడం జరిగింది టేకన్ అప్ ఇట్లో. అక్కడ ఫస్ట్ టైం వారు ఏమి చెప్పారు అంటే, ఇప్పుడు చాలా స్పష్టంగా పేర్లు ఏదో చెప్పినట్టు చెప్తున్నాడు. ఆ 15వ తేదీ సాయంత్రం మ్యాజిస్ట్రేట్ దగ్గర ప్రొడ్యూస్ చేసినప్పుడు ఫస్ట్ స్టేట్మెంట్ బిఫోర్ ద మ్యాజిస్ట్రేట్, ది అర్లియస్ట్ మ్యాజిస్ట్రేట్ దగ్గర వర్షన్లో ఏమి చెప్పాడంటే, at about 11 or 11:15 suddenly minimum 5 persons entered into my room. By that time they covered their faces with handkerchiefs. పేర్లు చెప్పలేదు, సునీల్ గారి పేరు చెప్పలేదు, సీతారామాంజనేయులు గారి పేరు చెప్పలేదు. ఈ ఎఫ్ఐఆర్లో నమోదు పరిచిన ఈ పోలీస్ ఆఫీసర్ ఏ విధంగా ఈ పేర్లు పెట్టినప్పుడు కూడా కొంతైనా మినిమం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్పలేదు. ఇది చాలా ముఖ్యమండి. వెన్ యూ వాస్ ప్రొడ్యూస్ ఫర్ ది ఫస్ట్ టైం అంటే తన ఆలోచనలు, తన ప్రోద్బలం, తన యొక్క ఎవరిని ఇరికించాలా, ఎవరిని ముద్దాయిలు చేయాలా అని ఆలోచనకు ముందరగా ట్రూ అండ్ కరెక్ట్ వర్షన్ ఫస్ట్ టైం బిఫోర్ ది మ్యాజిస్ట్రేట్ వెన్ యూ వాస్ ప్రొడ్యూస్ చేసినప్పుడు 15వ తేదీ సాయంత్రం 5 గంటలకి గుర్తు తెలియని వ్యక్తులు, మాస్క్డ్ పర్సన్స్ బెట్ మీ. కానీ ఇక్కడికి వచ్చేతలకి, చిలక పలుకులకు వచ్చేతలకి చాలా స్పష్టంగా రూమ్లోకి వచ్చింది పివి సునీల్ కుమార్, దెన్ డిఐజీ అలాంగ్ సీతారామాంజనేయులు అండ్ అదర్స్. ఇది ఎంత దుర్మార్గం అండి. సరే, ఇంకొకటి కూడా తీసుకున్నాం. వీరు తర్వాత మెడికల్ బోర్డ్ ఎగ్జామినేషన్కి ప్రొడ్యూస్ చేయడం జరిగింది. కోర్టు ఆర్డర్, హైకోర్టు, గౌరవ హైకోర్టు వారి ఆర్డర్ ప్రకారం వారిని మెడికల్ బోర్డ్ ఎగ్జామినేషన్ ప్రొడ్యూస్ చేసినప్పుడు వారి స్టేట్మెంట్ ఫస్ట్ టైం ఏ బేసిక్ క్రిమినల్ లా తెలిసిన అడ్వకేట్ కానీ ఎవరు కానీ
వారిని ఫస్ట్ హాస్పిటల్లో ప్రొడ్యూస్ చేస్తే అప్పటికి ఆలోచన ఎవరిని ఇరికించాలా, ఎవరిని దుర్మార్గంగా కేసులో లగించేయాలన్న ఆలోచన రాకముందు ఆ స్టేట్మెంట్కి అంత ఇంపార్టెన్స్ ఉంది. సరే, వీరిని ప్రొడ్యూస్ చేసినప్పుడు మెడికల్